హలో నమస్తే. ఇవాళ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాము. సో మనం జస్ట్ ఎలా అంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది మాత్రం షార్ట్గా చూద్దాం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా అన్నీ చెక్ చేద్దాం, ఓకేనా? సో జనరల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి, అవునా? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఓకే, సో ఇప్పుడు నౌన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? నౌన్లో కూడా 6 టైప్స్ ఉంటాయి. ఓకే, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్, కామన్, ప్రాపర్, కలెక్టివ్ అండ్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రొనౌన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ప్రొనౌన్లో కూడా 6 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటవి అంటే పర్సనల్, రిఫ్లెక్సివ్, ఇండెఫినెట్, ఇంటరోగేటివ్, డెమాన్స్ట్రేటివ్ అండ్ రిలేటివ్. ఓకేనా? పర్సనల్లో కూడా 3 సబ్గా డివైడ్ అవుతుంది: సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, పొసెసివ్. ఓకేనా? ప్రొనౌన్లో కూడా వీ హ్యావ్ 6 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ విల్ గో టు అడ్జెక్టివ్. అడ్జెక్టివ్లో 5 టైప్స్ ఉన్నాయి. డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. జస్ట్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అనేది చెక్ చేస్తున్నాం అనమాట. సో అడ్జెక్టివ్లో 5 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, దీన్నే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, నెంబర్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. ఓకే, క్వాలిటీ ఆర్ డిస్క్రిప్టివ్ ఒకటి, క్వాంటిటీ, నెంబర్, డెమాన్స్ట్రేటివ్ అండ్ ఇంటరోగేటివ్. ఓకే, నెక్స్ట్ వచ్చి వర్బ్, విల్ చెక్ ఇట్. సో వర్బ్లో చూసుకుంటే వీ హ్యావ్ నేను వీటిని 4 టైప్స్గా డివైడ్ చేశాను అనమాట. అందులో ఒక్కొక్కటి 2 సెట్స్ లాగా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ టైప్లో ఏంటి అంటే స్టాటిక్ వర్బ్, అంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి ఒక టైప్లో ఆ 2 సెట్స్ అనేవి. ఓకే, అది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఏంటి? స్టాటిక్, ఫస్ట్ దాంట్లో స్టాటిక్ వర్బ్, అలాగే యాక్షన్ వర్బ్. స్టాటిక్ వర్బ్, యాక్షన్ వర్బ్. నెక్స్ట్ టైప్లో ఏంటి? హెల్పింగ్ ఆర్ యాక్సిలరీ వర్బ్, మోడల్ ఆర్ మెయిన్ వర్బ్. ఓకే, సెకండ్ వచ్చి హెల్పింగ్ ఆర్ యాక్సిలరీ వర్బ్, మోడల్ ఆర్ మెయిన్ వర్బ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఏంటి? రెగ్యులర్ వర్బ్ లేదా ఇర్రెగ్యులర్ వర్బ్. థర్డ్ వన్ ఏంటి? రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్. ఫోర్త్ ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్ ఒకటి అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ ఒకటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి స్టాటిక్ వర్బ్ అండ్ యాక్షన్ వర్బ్, హెల్పింగ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ అండ్ మోడల్ ఆర్ మెయిన్ వర్బ్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్, ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇవి వర్బ్స్లో ఉన్న 4 టైప్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ విల్ గో టు యాడ్వర్బ్. యాడ్వర్బ్లో ఎలాగా అంటే సిచ్యువేషన్ బేస్డ్ లాగా అనమాట. అంటే యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, ఫ్రీక్వెన్సీ, ప్లేస్, మేనర్, డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ, అలాగే బిగినింగ్ సెంటెన్స్లో యాడ్వర్బ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, సో అలా అనమాట. సో టోటల్ 6 టైప్స్ ఆఫ్ మోడల్స్ మనం చూస్తాం యాడ్వర్బ్లో. ఓకే, నెక్స్ట్ వీల్ చెక్ ఇట్ ఇన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్లో కూడా అలానే ఉంటాయి. అంటే లైక్ సో ఎలా అంటే నౌన్ నుంచి అనదర్ నౌన్కి, నౌన్ టు అడ్జెక్టివ్, నౌన్ టు వర్బ్. ఇది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. ఇందులో కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. ప్లేస్, టైమ్, డైరెక్షన్, సిచ్యువేషన్ బట్టి మనకి ఆ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ వీల్ చెక్ ఇట్ అవుట్ ఫర్ దిస్ టూ. నెక్స్ట్ వచ్చి ఇంటర్జంక్షన్. ఇంటర్జంక్షన్లో స్పెషల్గా టైప్స్ అంటూ ఉండవు, కానీ ఇది లైక్ సడన్గా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం చెక్ చేద్దాము. కంజంక్షన్ కూడా. ఓకేనా? కంజంక్షన్లో టైప్స్ ఉంటాయి, లైక్ కోఆర్డినేటింగ్, సబార్డినేటింగ్, కోరిలేటివ్, అలాగా అనమాట. ఓకేనా? సో అవి ఎలా వర్క్ అవుతాయి అనేది వీల్ చెక్ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే.